అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబానికి ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ గ్రూప్ శుక్రవారం అండగా నిలిచిందని, వీరి సేవలు అమూల్యమని, వీరి సేవలు నిస్వార్థమని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, స్టార్ క్లబ్ కోఆర్డినేటర్ ఎస్ జోగినాయుడు, సేవకులు డాక్టర్ నిక్కు అప్పన్న అన్నారు. అప్పుడు 3 నెలలు శిక్షణ కూడా పొందింది. నిజంగా ఆ శిక్షణలో ఒక మిషన్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. జీవనోపాధి చాలా కష్టంగా ఉంది. అలాంటిది మనం మొత్తం ఉమా అండ్ తేజ అండ్ సూర్యప్రకాశ్, శ్రీరాములు వీళ్ళందరూ కలిపి యాజిటీస్గా అందరూ కలిపి ఒక బీరువాన్ని పెళ్లి ముహూర్తాన 24 పెళ్ళి అయితే తెలుసుకొని వీళ్ళు ఉత్సాహంగా చాలా చక్కటి కార్యక్రమాలు చేశారు. నిజంగా వెరీ హ్యాపీ. నిజంగా చెప్పుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా అరుదు. వారందరూని అందరికీ ముఖ్యంగా భగవంతుడు ఆమెకు ఆ యొక్క పిల్లకు ఈ సుఖశాంతులతో ఉండాలని, అలాగే ఇచ్చిన వాళ్ళందరినీ యూత్ వీరందరికీ భగవంతుడు ఆయుష్ ఉషస్సు కీర్తి ఇవ్వాలని నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు బీరువా కాకుండా 10,000 రూపాయలు పెళ్లి ఖర్చుల నిమిత్తం కూడా అందరు కరెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. అయితే ఇక్కడ నగరంలో ఈ మధ్యకాలంలో ఇట్లాంటి బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, పేదరికం అయితేనేమి, ఇతరత్ర ఏ కారణాల వల్ల అయితేనేమి సహాయం కావాలని కోరితే ఆ సహాయం చేస్తామని ముందుకు వచ్చే వ్యక్తుల్లో ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సేవకులు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. వారికి ముందుగా ధన్యవాదాలు. నిన్ననే ఇప్పుడు జగన్మోహన్ గారు చెప్పారు, మా సుప్రజ ఒక 10 రోజుల బిడ్డనే కాపాడిందని. అట్లాంటి ఇన్సిడెంట్లు ఎన్నో ఉన్నాయి. మరొకసారి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సామాజిక సేవా కార్యక్రమం అయితేనేమి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఆదుకోవాలని, శ్రీకాకుళం నగరం దేశంలోనే ఒక ఆదర్శ నగరంగా తయారు కావాలని మనసా వాచ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.